బాలీవుడ్ లో హీరోయిన్ శ్రద్ధా కపూర్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో ఎంత హాట్ గా కనిపించినప్పటికీ బయట మాత్రం చాలా హోమ్లీగా కనిపిస్తుంది ఈ అమ్మడు. ఆషికీ 2 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ భామ తెలుగులో కూడా నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కేవలం బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా కపూర్ తన అందంతో పాటు తన సంపదతో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో శ్రద్ధా కపూర్ కి ఉన్నంత క్రేజ్ మరే హీరోయిన్ కు లేదంటే అమ్మడు రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే స్త్రీ 2 సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా స్త్రీ 2 నిలిచింది. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతానికి అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో శ్రద్ధా కపూర్ ఆస్తుల గురించి కూడా విపరీతమైన చర్చ సాగుతోంది. శ్రద్ధా కపూర్ నికర ఆస్తుల విలువ సుమారు 123 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఆమె ప్రతి సినిమాకు సుమారు 3 నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. శ్రద్ధా కపూర్ అనేక ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. ముంబైలోని జుహులో ఆమెకు ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. ఆమె వద్ద ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ GLE, BMW 7 సిరీస్ కార్లు ఉన్నాయి. శ్రద్ధా కపూర్ ప్రయాణాలు, బూట్లు, బ్యాగ్ల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. ఆమె వద్ద 10 కోట్ల రూపాయల విలువైన బూట్లు ఉన్నాయి. శ్రద్ధా కపూర్ ప్రధానంగా సినిమాల ద్వారా సంపాదిస్తుంది. ఆమె నటించిన సినిమాలు భారీ విజయం సాధించడంతో ఆమె రెమ్యునరేషన్ కూడా పెరిగింది. అనేక ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ద్వారా ఆమె భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తుంది. ఆమె తన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా కూడా ఆదాయం పొందుతుంది. శ్రద్ధా కపూర్ తన సంపదను విలాసవంతమైన జీవనశైలిని గడపటానికి ఉపయోగిస్తుంది. ఆమె ఖరీదైన కార్లు, బంగ్లాలు, బట్టలు, ఆభరణాలు కొనుగోలు చేస్తుంది. ఆమె తరచుగా విదేశాలకు ప్రయాణాలు చేస్తుంది.